మహర్యోధ్ సినిమా ప్రారంభోత్సవ సందర్భంగా ఈ సినిమాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు వారికి అందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తా ఉన్నాం. ఈ సినిమాలో నిర్మాత దాసరి సుమనరాజు, డైరెక్టర్ కూడా రాజే, హీరో రజిత్ రాజు. మళ్ళీ చెప్పనా? అందరికీ నమస్కారం. ఈ రోజున దాసరి సువర్ణరాజ్ అంటే దాసరి ఫిలిమ్స్ ఆధ్వర్యంలో మహర్యోధ్ 1818 సినిమా ముహూర్తం స్టార్ట్ సందర్భంగా, సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి యూనిట్, ప్రతి సభ్యులకి అందరికీ గుడ్ విషెస్, బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమాలో నిర్మాత దాసరి సువర్ణరాజ్ అలియాస్ జిన్ని, అలాగే దర్శకులు కూడా రాజే, అలాగే హీరోయిన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి, యూనిట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ పేరు పేరున విషెస్ చెప్తున్నాం. ఈ సినిమా చారిత్రాత్మకంగా జరిగిన కథ, మహర్యోధుల కథ, ఒక సందేశాత్మక చిత్రం, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా జరిగిన 1818లో జరిగిన యథార్థ గాథగా దాన్ని అనుసరించుకుని సినిమా తీస్తూ ఉన్నారు. ఈ సినిమా యూనిట్కి అందరికీ మంచి పేరు రావాలని, నిర్మాతకి, దర్శకుడికి, హీరోయిన్ ఐశ్వర్య గారికి, అలాగే రంజిత్ గారికి, హీరో రజిత్ గారికి అందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమాని అందరూ ఆదరించాలని, ఈ సినిమా సందేశాత్మక చిత్రం కాబట్టి ప్రజలందరూ చూడాలని, అందరికీ ఈ సినిమా తీస్తున్న నిర్మాతకి, ముఖ్యంగా డైరెక్టర్కి, ఈ సినిమా అనుకున్న పనిచేసే ప్రతి యూనిట్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మహర్యోధుల 8080 చిత్ర పరిశ్రమను ఈరోజు మహర్యోధుల సినిమా ప్రారంభోత్సవానికి ఈ యొక్క దాసరి సువర్ణరాజు గారి దర్శకత్వంలో, నిర్మాత సారథ్యంలో, హీరోయిన్స్, తర్వాత చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి విక్టర్ ప్రసాద్ గారు, రెంజర్ల రాజేష్ గారు, మహర్యోధుల చరిత్రను ఇప్పటి వరకు కూడా ఎవరు తీయనటువంటి ఈ యొక్క సినిమాని ప్రజలందరికీ ఆకట్టుకునే విధంగా, ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ సినిమా ఉంటుందనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది నిజంగా జరిగినటువంటి కథ, మహర్యోధుల చరిత్ర, వారు చేసినటువంటి భారత స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి విధానాలు, వారు బ్రిటిష్ వారిని వ్యతిరేకించి వారికన్నా గొప్పగా సమాజానికి అక్కరొచ్చేటువంటి సందేశాత్మకంగా ఉన్నటువంటి మహర్యోధుల కథను మరి సువర్ణరాజు గారు, అట్లాగే వారితో ఉన్నటువంటి బృందం అంతా ఇక్కడ ఆ సినిమాను ఈరోజు ప్రారంభించుకోవడం సారథి స్టూడియోలో ఎంతో అనుభూతిగా, ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకంగా నూతనోత్సవాన్ని శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సినిమాను ఇప్పుడు ప్రారంభ దిశలో ఈరోజు మరి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఈ సినిమా యొక్క మహర్యోధుల చరిత్రను మొత్తము ముందుకు తీసుకొచ్చేసి నడిపించడానికి ఎంతో పాయాసాలు ఓర్చి ఎన్నో రకాలుగా మరి ప్రజలకు మంచి సందాత్మకమైనటువంటి కథను అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి మిత్రులందరికీ, ఇందులో పనిచేసినటువంటి మొత్తము ఒక యూనిట్కి ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్తే. ఈరోజు మా మిత్రుడు జిన్ని గారు సమర్పణలో వస్తున్నటువంటి మహర్యోధ అనేటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం, పూణేలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనని సినిమా రూపంలో తీసుకొస్తున్నటువంటి రాజుగారికి, డైరెక్టర్ రాజుగారికి, మా జిన్ని మిత్రుడికి
కనుమరుగైపోతున్నటువంటి ఎన్నో చరిత్రల్ని, కాలగర్భంలో కలిసినటువంటి ఎన్నో చరిత్రల్ని సినిమా ద్వారా బయటకు చూపించే ప్రయత్నం చాలా చేశారు. అలాంటిది భారతదేశంలోనే ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక గొప్ప పోరాటాన్ని కథారూపంలో తీసుకొస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మరి ప్రజలందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని, ఈ సినిమా తీసి ఇలాంటి సినిమాలు మరెన్నో నిర్మాణం చేయాలని చెప్పేసి మా జిన్నికి శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఆల్ ది బెస్ట్. యూనిట్ సభ్యులందరికీ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఎస్ఆర్ దాసరి జిన్ని ఆధ్వర్యంలో మహర్ యూత్ 1818 ఈ యొక్క మూవీ శుభముహూర్తానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ యొక్క సినిమాను స్టార్ట్ చేయబోతున్న మా జిన్ని టీంకి అందరికీ, తర్వాత మా మిత్రులకి దగ్గర ధన్యవాదాలు. ఈ మహర్ యూత్ సినిమా 1818 ఈ యొక్క గొప్ప మహోత్తరమైన కార్యం ఇది. ఈ కార్యం సక్సెస్ కావాలని మనం అందరము కోరుకున్నాము. ఈ యొక్క సినిమాలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా జిన్ని గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హీరో వచ్చి రజత్ రాఘవ అండ్ ఐశ్వర్య రాజ్ బకూని హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాం తెలుగులో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సపోర్ట్. ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సారథి స్టూడియోస్లో మహర్ యూత్ 1818 ఒక చారిత్రాత్మకమైనటువంటి సందేశాత్మక సినిమాని ప్రారంభోత్సవాన్ని డిఎస్ఆర్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో మహర్ యూత్ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి రాజు గుడిగండ్ల గారికి, అదేవిధంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్గా నటిస్తున్నటువంటి వ్యక్తులకి, అదేవిధంగా ఈ సినిమాకి అన్ని విభాగాల్లో పనిచేస్తూ కథకి 2-3 నెలల నుండి మంచి కథని ప్రేక్షకులకు అందించాలనే ఒక ఉద్దేశంతో రెయ్యం పగళ్ళు ఆఫీసులో కూర్చొని డైరెక్టర్ గారితో పాటు అప్పుడప్పుడు వస్తూ కూర్చొని కథని అనుకూలంగా అందరికీ నచ్చే విధంగా తీర్చిదిద్ది ఈరోజు 26వ తారీఖున ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి, ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య గారికి, రెంజల్ల రాజేష్ గాయకుడు, సౌత్ ఇండియా ఎస్ఎస్డి ప్రెసిడెంట్గా ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి రెంజల్ల గారికి, పోలా ప్రసాద్ గారికి, అలాగే రమేష్ గారికి, ఎంతోమంది మా మిత్రులు, మా స్నేహితులు అందరూ కూడా ఆశీర్వదించడానికి ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వీళ్ళందరికీ మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మహర్ యూత్ 200 సంవత్సరాలకు ముందు అణిచివేతలకు గురవుతున్నటువంటి సమాజం, ఆ సమాజంలో నుండి ఆత్మగౌరవ పోరాటం కోసం 1818లో చేసినటువంటి యుద్ధాన్ని, కనుమరుగైనటువంటి యుద్ధాన్ని, బ్రిటిష్ వాళ్ళు సైతం గెలవనటువంటి యుద్ధాన్ని, బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా ఎక్కువగా 500 మంది 28,000 మందిని తెర నరికినటువంటి అంశాన్ని, జరిగినటువంటి యథార్థ ఘటనని ఈరోజు దేశవ్యాప్తంగా తెలుగు హిందీలో రిలీజ్ చేయడానికి డైరెక్టర్ గారు ఎంతో ప్రయత్నం చేస్తూ కథని అనుగుణంగా తీర్చిదిద్దుకుంటూ వస్తున్నాడు. ఇదే సినిమాలో సెకండ్ హాఫ్లో జరుగుతున్నటువంటి మహర్ యోధుల యొక్క పోరాటం అయితే మొదటి సెక్షన్లో వస్తున్నటువంటి సినిమా ఒక కలెక్టర్ రాజ్యాంగంబద్ధంగా ఒక కలెక్టర్ ఏ విధంగా అయితే ఈ సమాజానికి మేలు చేయగలిగాడు అనే దాన్ని చాలా అత్యంత ప్రేమగా కథలోకి ఇన్వాల్వ్మెంట్ అవుతూ దగ్గరుండి చాలా చక్కగా రాసినటువంటి మా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కథలో రాత్రం పగళ్ళు కథను అందిస్తున్నటువంటి రైటర్లకి, కో డైరెక్టర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ గారికి, కెమెరామెన్ గారికి, అలాగే అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై భీమ్ తెలియజేసుకుంటాం. Andariki Namaskaram. My name is Aishwarya Raj Bhakuni and today I'm really happy because DSR Films is coming up with Mahar Youth 1818 in which the producer is Raju sir, director sir is Raju sir, my co-star is Rajat, and I'm really happy to be the part of this film because it sheds a light on uplifting a special community. So it is based on real life events. So I hope we all just rock this film and make it the best we can. Thank you. ముందుగా ఇక్కడ
విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా మహార్యోధ్ ఓపెనింగ్కి వచ్చిన చీఫ్ గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రజత్ రాఘవ్ అండి. ఈ సినిమాలో నేను హీరోగా చేస్తున్నాను. అండ్ ఐశ్వర్య ఈజ్ ద హీరోయిన్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ మా డైరెక్టర్ గారు రాజు గారు ఈ కథ చెప్పినప్పుడు ఇది నిజంగా జరిగిందా అని చెప్పి నేను దీని గురించి హిస్టరీలోకి వెళ్ళి చూస్తే చాలా మంచి సంఘటనలు జరిగాయి ఇందులో. అంటే ప్రజలని నిజంగానే నిద్రలేపే సంఘటనలు చాలా జరిగాయి ఆ టైంలో. సో అలాంటి సంఘటనలు ఇవి తీసుకొని దాన్ని చిత్ర రూపంలో చేసి దానికి ఒక మంచి కథ రాసి దాన్ని సినిమా తీద్దాం అనుకున్న వీళ్ళ ఆలోచనకి ఈవెన్ ఐ వాంట్ బీ అ పార్ట్ ఇన్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ దట్ నేను ఈ సినిమాలో ఉన్నందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ జిన్నా గారు అండ్ మా డైరెక్టర్ రాజు గారు వీళ్ళిద్దరి సహకారంతో, మా డిఓపి గారితో సహకారంతో ఈ సినిమా మంచిగా ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ తొందరలో మీ అందరి ముందర మంచి సినిమాని తీసుకొని వస్తున్నాను నేను, మహార్యోధ్ 1818 అనే సినిమా. యా.